నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు షర్మిల గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కడపలో పోటీ చేస్తున్నారు. అవును. మధ్యలో విమలారెడ్డి గారు ఎందుకు సార్ జోక్యం చేసుకుంటున్నారు? హ్మ్. విమలారెడ్డి గారు జగన్ గారి వైపు స్టాండ్ తీసుకుంటున్నారు. అవును. ఒక సొంత వీళ్ళిద్దరు ఒక ఆడపిల్లల వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైపు స్టాండ్ తీసుకుంటున్నారు. అవును. ఎందుకు వీళ్ళిద్దరిని అవాయిడ్ చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు స్టాండ్ తీసుకోవడం జరుగుతుందంటారు? ఇక్కడ విమలారెడ్డి ఎవరో మీకు తెలియాలి. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి తల్లి పేరు జయమ్మ. వాళ్ళ తాలూకు ఆత్మకథ నేను రాశాను. ఆంధ్ర ప్రభలో ఓ బుక్‌లెట్ వచ్చింది. అప్పుడు జయమ్మతో స్వయానా ఇంటర్వ్యూ చేశాను. అక్కడ ఉన్నది జయమ్మ కూతురు విమలమ్మ. జయమ్మకి 7 కొడుకులు, ఒక కూతురు. అర్థమైందా? వాళ్ళ సంతానం. అయితే అన్నయ్య అంటే మంచి ఇష్టం, సహజంగా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా! ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తరపున ఎందుకొచ్చాడంటే, జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలుసు. హ్మ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెలలేని కానుక ఇచ్చారని ఒక వాస్తవనీయ సమాచారం. అదేమిటంటే, వైజాగ్‌లో కొంత 5 ఎకరాల స్థలం ఇచ్చారని ఒక పుకారుంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా! అందువల్ల చెప్పినట్టు చేయకపోయినట్టు చంపేస్తారు పడుకొని అంతే. ఇప్పుడు 5 ఎకరాలంటే 5 పదులు 50,00,00,000 తక్కువ. అది ఆ ఇంట్రెస్ట్‌తోనేమో చివరికి మేనకోడళ్ళని కూడా చూడకుండా జరిగిందంతా గగ్గోలు పెడుతుంది. ఆంధ్రదేశం కాదు, భారతదేశం అంతా గగ్గోలు పెడుతుంది. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరంటే అందరూ చెప్తున్నారు. మనం చెప్పుకోవడం ఎందుకు దండగా. అప్పుడు నువ్వెలా వీళ్ళని మందలిస్తావు? స్వయానా కూతురు చెప్తుంది. స్వయానా అన్న కూతురు చెప్తుంది. షర్మిల, సునీత ఇద్దరూ చెప్తున్నారు కదా! మరి ఈ విమలారెడ్డి చెప్పిన తర్వాత నిన్న సునీత గారు పవర్ పాయింట్ అంటే ఫీడింగ్ ఇస్తుంది. హ్మ్. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని పవర్ పాయింట్ ఫీడింగ్ ఇస్తుందన్నమాట. అందువల్ల అంటే వాళ్ళే ఇప్పుడు ఎవరైతే విమలారెడ్డి అబద్ధాలు చెప్తున్నారని చెప్పిందో ఆవిడే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. తర్వాత ఈవిడ రాజకీయాలు ఎందుకండి? ప్రభువుని నమ్ముకున్నావు, బైబిల్ చేతితో పట్టుకున్నావు, ఒక ప్రీచర్‌గా ఉంటున్నావు. ఇలా ఓ ప్రీచర్‌గా ఉన్నదానివి నువ్వు ఇట్లాంటి అబద్ధాలు ఆడొచ్చా? చెప్పండి. నువ్వు అబద్ధాలు ఆడుతూ అవసరానికి తగ్గట్టుగా నీ తాలూకు గుణాల్ని మార్చుకుంటూ చివరకు నీ అన్నయ్య కూతురి మీద పడ్డావు. నీ చిన్నన్నయ్య కూతురి మీద పడ్డావు. ఇదెక్కడ ప్రేమ? అన్న కూతుర్ల మీద అందరికంటే ఎక్కువ ప్రేమ నీకే ఉండాలి కదా మేనకోడళ్ళంటే. ఆ ప్రేమ లేదంటే నువ్వు దేనికి బలైపోయావు? నీ వెనక ఏ కుట్ర ఉంది? నువ్వెందుకు ఈ స్టాండ్ తీసుకున్నావు అని అందరూ అనుకుంటున్నారు. అనుకుంటారు సహజంగా. ఇప్పుడు బైబిల్ ఉంది. ఎప్పుడు జీససు అదంతా ఆ గోలంతా వేరుగా ఉంటుందన్నమాట. అటువంటప్పుడు రాజకీయాల్లోకి నువ్వెందుకు రావాలన్నదే నా ప్రశ్న. హ్మ్. ఎందుకొచ్చావు? సమర్థిస్తే అందరినీ సమర్థించు. అందరినీ రాజశేఖర రెడ్డే పెంచాడు కదా! అందరినీ నీ తమ్ముడు వివేకానందుడిని చూసుకునేవాడు కదా! ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ రామలక్ష్మణుల్లాగా ఉండేవారు. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి రామలక్ష్మణుల్లాగా ఉండేవారు. కాబట్టి ఆయన పట్ల అంత భక్తి విశ్వాసాలు వివేకానంద రెడ్డికి. అందుకనే శర్మలు కూడా అది చిన్నాన్న సొంత బిడ్డలా చూసుకున్నాడు కాబట్టే అంత భక్తి విశ్వాసం. నీకు ఈ మధ్యలో ఏమొచ్చింది? నువ్వు ఇండివిడ్యువల్‌గా స్టేట్మెంట్లు ఇవ్వడానికి నువ్వెవరు? నిన్నెవరైనా అడిగారా? సీబీసీఐడి అడిగిందా? మరి ఎలక్షన్ కమిషనర్ అడిగాడా? నువ్వెందుకు? ఓ పేటీఎం బ్యాచ్‌లాగా నువ్వు పేటీఎం బ్యాచవా? అంటే డబ్బులిచ్చేస్తే ఏం మాట్లాడమంటే ఆ మాటలు మాట్లాడేటువంటి ఓ పేటీఎం బ్యాచ్‌లాగా చూస్తారు నిన్ను. నీకెందుకు మధ్యలో? నువ్వు మాట్లాడితే లక్ష్మీభారతికి నీకు మధ్యలో తేడా ఏమిటి? అంతే కదా! హ్మ్. ఏమీ లేకుండా మధ్యతే ఏదైనా కొంచెం ఇలాంటి గొడవలు జరుగుతుంటే ముందు మైక్ పట్టుకొని వచ్చేస్తుంది. ఇలాగ తల సవరించుకొని, గొంతు సవరించుకొని, చీర సవరించుకొని మాట్లాడుతుంది. ఆవిడకి నీకు తేడా ఏమిటి ఇప్పుడు? అడిగితే మాట్లాడు. నీకు సంబంధించిందైతే మాట్లాడు. నీ వ్యక్తిగతం అయితే మాట్లాడు. రాజకీయాల్లోకి నువ్వెందుకు రావాలి? నువ్వు ఇలాగా ఇప్పుడు సునీతని, షర్మిలని తిట్టినట్టు ఇంకెవరైనా పెద్ద నాయకుడిని తిట్టగలవా? ఆ దమ్ము నీకుందా? అలాంటప్పుడు రాజకీయాల్లో రావడం ఎందుకంటాను నేను.
అందువల్ల ఇక ముందైనా పిచ్చి పిచ్చిగా వాక్కుంటాను. తన ఏదో హద్దుల్లో తనుంటే బాగుంటుందన్నమాట. లేకపోతే ప్రజలు అనుకుంటున్నారు నీకేమిటి మధ్యలో ఇంట్రెస్టు? అయినా ఒక సాటి మహిళల్ని సపోర్ట్ చేయాలి గానీ, ఆయన్ని సపోర్ట్ చేస్తావేంటి? నువ్వు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయకపోయినా ఆయన ఎలాగా ఆయన జీవితాన్ని మలచుకోవాలో, ఎన్ని కుట్రలు పన్నాలో, ఎన్ని కుతంత్రాలు పన్నాలో, మళ్ళీ ఎలా కుర్చీ మీద కూర్చోవాలో ఆయన తెలుసు. అవసరమైతే ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళందరిని తీసి పారేస్తాడు. నీకెందుకు మధ్యలో? ఇది ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే ఏమవుతుందంటే, నిజంగా నాకు అనిపిస్తుందండి ఒక్కోసారి. హ్మ్. అసలు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయింది ఫ్లైట్‌లో కాదు. ఇప్పుడు మాట్లాడితే నేను రాజశేఖర బిడ్డ. ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి చెల్లి. నేను రాజశేఖర రెడ్డి ఏదో మేనల్లుడు, మేనత్త. ఇయన్నీ అవసరమా అండి? ఇప్పుడు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి. ఆయనకున్న పరువు, ప్రతిష్ట అంతా బజారు పాలైపోయింది. సార్ ఇప్పుడు షర్మిల గారు హ్మ్. కడపలో పోటీ చేస్తున్నారు గదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వైపు చూసుకుంటే షర్మిల గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు అనుకోవచ్చా మనం? ఒంటరి పోరాటమే మరి. హ్మ్. షర్మిల గారితో సునీత 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 గారు తప్ప ఇంకెవ్వరు లేరు ఫ్యామిలీ నుంచి. ఇంకెవరు లేరండి. హ్మ్. ఈ గొడవ పడలేక హ్మ్. షర్మిల వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోయింది. విజయమ్మ గారు. ఎటెళ్తుంది? కొడుకు వైపు వెళ్తుందా? కూతురు వైపు వెళ్తుందా? ఎందుకొచ్చిన గొడవలు అని చెప్పేసి. నిజమే. ఏ తల్లిని అదే చేస్తది కదా! కుడి కన్ను పొడుచుకుంటావు, ఎడమ కన్ను పొడుచుకుంటావు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏ కన్ను పొడుచుకుంటుంది ఆవిడ? అలాగే ఈయన కూడా అవినాష్ రెడ్డిని కూడా నేనొక కన్ను, ఆయనొక కన్నట. ఏ కన్ను పొడుచుకుంటావు? ఒక కన్ను పొడుస్తుందా? ఏంటో మాటలు ఇవన్నీని. కానీ ఓవరాల్‌గా ఏమవుతుందంటే, ఈ రాజకీయాలు, అవినీతి కార్యక్రమాలు వీటికి లైఫ్ ఉండదండి. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి అన్నీని. అనుకుంటాం. అంటే ఏ కత్తితోనైతే నరికాడో ఆ కత్తికే బలైపోతాడనమాట. హ్మ్. కొంచెం ముందు వెనక అంతేగాని ఏదో అనుకుంటాంలే. ఆ మాత్రం ధర్మం మనల్ని వదిలిపెట్టకుండా ఉంది కాబట్టి గాని, వదిలేస్తే ఏముందండి మనిషిని మనిషి పొడుచుకొని చావడు. అదే చెప్తున్నాను గనక, ఆ విజ్ఞత ఉండి, ఇంగితం ఉండి, కల్చర్ ఉన్నట్టయితే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటే విమలం బెటర్. థాంక్ యూ సార్. థాంక్ యూ.